వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గవర్నర్ తమిళిసైను బద్నాం చేస్తున్న కేసీఆర్ సర్కార్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజం. పేద విద్యార్థులకు ఉచిత విద్య, నిరుద్యోగులకు ఉపాధి ధ్యేయం. గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ వెల్లడి. శ్రీశైలం జాంబాద తుట్లో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం. బస్సు అదుపు తప్పి రోడ్ సైడ్ గోడను ఢీకొన్న వైనం. యువగలం పాదయాత్రలో బంగాళాఖాతంలో కలవబోతున్న వైసీపీ. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర గవర్నర్ తమిళిసైను ప్రభుత్వం బద్నాం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. లక్డీ కపుల్ గ్లోబల్ ఆసుపత్రిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ను పిలిస్తే కేసీఆర్ కు వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు అనేక సార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి సిగ్గులేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలకు సమయం ఉన్నప్పటికీ కావాలనే ప్రభుత్వం కోర్టుకు వెళ్లిందని అన్నారు. కేసీఆర్ చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, స్టీల్ ఫ్యాక్టరీకి డీపీఆర్ ఇవ్వడం లేదని కేంద్రం స్వయంగా చెబుతోందని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందునే నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. అడిగింది ఏంది? లాంగ్ జంప్ ఇతర రాష్ట్రాల్లో 3.8 మీటర్స్ ఉన్నది, ఇక్కడ 4 పెట్టినావు, ఎందుకు పెట్టినావు అని అడిగారు. దానివల్ల 2 లక్షల మంది బజార్ పారారు. 2 లక్షల మంది అనర్థకు గురైపోయారు, క్వాలిఫై వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు. షార్ట్ పుట్లో కూడా డిస్టెన్స్ ఎక్కువ పెట్టినావు. దేశంలో ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా ఎక్కువ పెట్టింది. అంటే ఆ స్థాయిలో నిబంధనలు ఉన్నాయి. 2 లక్షల మంది బజార్లో పడ్డారు. దాదాపు 20 క్వశ్చన్స్ తప్పు వచ్చినాయి. నేను ఒకటే చెప్తాను మీకు చూడండి. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించిన రోజు ఏది, జారీ చేసిన రోజు ఏది? అది ప్రభుత్వం ఇచ్చిన కీలో ఏముందంటే ఏప్రిల్ 26, 1917 ఉన్నది. దాని ఒరిజినల్ ఆన్సర్ ఎప్పుడంటే ఆగస్టు 28, 1918. ఇట్లా 20 క్వశ్చన్స్ తప్పొచ్చినాయి. తప్పుడు చదివికోకుండా 2 లక్షల మంది బజార్లో పడ్డారు. వాళ్ళ బతుకులు నాశనం చేస్తున్నారు. కష్టపడి కోచింగ్ తీసుకున్నారు, అప్పో సప్పో చేసి కోచింగ్ తీసుకున్నారు. వాళ్ళు ఉద్యోగాలు వస్తే ఆశతో ఎదురుస్తున్నారు. వాళ్ళు నీకు మొరబెట్టుకునే ప్రయత్నం చేతుల్లో కనీసం వినే నాదుడు లేడు. నువ్వు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వవు. నీ మంత్రులకు ఎంత అంటే మంత్రులకు ఏం నడదే, ఆ డమ్మీ అయిపోయారు. మంత్రులు అందరూ డమ్మీలు అయిపోయారు, రబ్బర్ స్టాంపులు అయిపోయారు. ఎవరు చెప్పుకోవాలి బాధలు? లక్షలకు మరి కోచింగ్ తీసుకున్నారు. వాళ్ళు ఉంటుందా? బాధ ఉండాలా మరి? దాని మీద ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేస్తుండే వీళ్ళు లాఠీ చార్జ్ చేసుకునేది, బయటికి అవ్వపడంగా కొట్టడమేది. మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ రాష్ట్రం ఆగేది అర్థం కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే భయం. ఇలా కేసీఆర్ కుటుంబం ఏడిపోయినా తెలంగాణ రాష్ట్రంలో రాజులు అయిపోయారు, సామంత రాజులు అయిపోయారు కేసీఆర్ కుటుంబం. ఇక నా నిజాం రాజు లెక్కనే వీళ్ళు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏ ప్రాంతం పోయినా కూడా అక్కడ బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు. రేపు కేసీఆర్ కొడుకు కమలాపూర్ వీకడానికి పోతున్నాడా? కమలాపూర్ వీకడానికి పోతున్నాడా? రేపు పోతున్నాడా? ఈరోజు ఉదయం 3 గంటలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీసేసి అరెస్ట్ చేశారు. అంటే రేపటి దానుకున్నారానే. పేద విద్యార్థులకు ఉచిత విద్య, నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయం. గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ముందుకు వెళ్తోందని ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గంగాధర్ యాదవ్ వెల్లడించారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్ భగవాన్ దాస్ బాడాలో 4వ విడత దళితవాడ బస యాత్రను ఆయన ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భగవాన్ దాస్ బడా బస్తీ అధ్యక్షుడు రాజు ముదిరాజ్,
ఎంఆర్పీఎస్ నాయకులు రవి మాదిగ, ఎస్కే శ్రీనివాస్ మాదిగ, బస్తీ వాసులు పాల్గొన్నారు. చదువుకోనికే లేదు. అమ్మా నేను చెప్పింది విన్నారా? వినిపించింది 5 వరకు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఏ కాలేజ్? అంటే ఎంబీబీఎస్ చేసినావా? ట్రై చేసినావా? ఇప్పుడు నేడు గోషామైల్ నియోజకవర్గంలో భగవాన్ దాస్ బాడలో ఇవాళ నిర్వహించడం జరిగింది. ఈ భగవాన్ దాస్ బాడ జాంబాగ్ డివిజన్లో వస్తుంది. ఇక్కడ సుమారు 1000 మంది నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఇంటి నుంచి ఇక్కడ తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. దళితవాడలో బసా యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోషామైల్లో నివసిస్తున్న ప్రతి ఇంటికి మేము వెళ్ళి వాళ్ళ పిల్లల చదువుల గురించి, వాళ్ళ పిల్లల ఉపాధి గురించి తెలుసుకొని వారికి గడ్డం గంగాధర్ యాదవ్. నంద్యాల జిల్లా శ్రీశైలం ఘాట్లోని డ్యాం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం త్రుటిలో తప్పింది. మహబూబ్ నగర్ డిపోకి చెందిన బస్సు అదుపు తప్పి రోడ్ సైడ్లోని గోడను ఢీకొంది. అదృష్టవశాత్తు గోడను నానుకొని ఇనుప రాడ్లు ఉండడంతో బస్సు లోయలోకి పడిపోకుండా ఆగిపోయింది. ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. టీడీపీ జాతీయ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అధికార పార్టీని బంగాళాఖాతంలో కలపబోతోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఉద్యోగులకు జీతాలు రావు, పెన్షన్లకు పెన్షన్లు కూడా అందవు అనే ఆలోచనలకు ప్రజలు వచ్చారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఎన్నో అరాచకాలకు పాల్పడుతూ మాఫియా పనులతో ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని వైసీపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ జిల్లాలో ఉన్న మరొక మంత్రి లోకేష్ బాబు పాదయాత్ర ఎవరి కోసం అంటున్నారు? 1. 2 ముఖ్యమంత్రి ఎవరో చెప్పగలరు అంటున్నారు. 2. 3 లోకేష్ బాబు పాదయాత్ర గందరగోళం తప్ప ఆయనకి ఏం అర్హతుందని మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడే మంత్రులకి, ఆ పార్టీలో ఉండే నాయకులందరికీ చెప్తున్నారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబే. మీకేమైనా కన్ఫ్యూజన్ ఉందేమో కానీ మీ పార్టీలో రేపేమైనా మీకు జరగరాని సంఘటనలు జరిగితే, కేసులో లేకపోతే గొడ్డల పోట్లు ఏమైనా జరిగితే మీకేమైనా కన్ఫ్యూజన్ ఉందేమో కానీ తర్వాత ఎవరని మా పార్టీలో చాలా స్పష్టత ఉంది. మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. యువగళం పాదయాత్ర స్టార్ట్ కాకముందు నుంచే మీకు గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. లోకేష్ బాబు పాదయాత్ర ఎవరి కోసమో చేయట్లా, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయటానికే లోకేష్ బాబు ఈ అరాచక పాలన అంతమొందించడానికి, ఈ మాఫియాని తుదముట్టించడానికే లోకేష్ బాబు పాదయాత్ర. మీకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఇంకా ఇక హాస్పిటల్కి పంపాల్సిందే మిమ్మల్ని. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? మా ముఖ్యమంత్రి చంద్రబాబే రేపు. మీరంతా కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఈరోజు సర్వేలు చూస్తే ఇక మీ మైండ్ కూడా బ్లాక్ అవుతుంది. బుల్డోజర్లు పెట్టినా కూడా మీ పార్టీ లేచే పరిస్థితుల్లో లేదు. ఇవాళ బుల్డోజర్లు పెట్టినా కూడా వైకాపా ఈ రాష్ట్రంలో
పైకి లేచే పరిస్థితుల్లో లేదు. సి ఓటర్ ఇండియా టుడే కదా కలిసి ఇచ్చింది, ఇవాళ 56 నుంచి 39 పడిపోయింది. మీరు అధికారంలో రాకముందు కూడా మా సర్వే కూడా మాకు నెగిటివ్గానే ఇచ్చారు. అట్నే సి ఓటర్ ఇండియా టుడే సర్వే ఈరోజు ప్రజల్లో ఉన్న వాస్తవాలు ఇచ్చారు. మీరు ఇంటికి పోతున్నారు అనేటువంటి స్పష్టంగా ఇచ్చారు. కనుక లోకేష్ బాబు యువగళం ఇక్కడున్న మంత్రి గందరగోళంగా కనపడుతుందంట. ఆ యువగళమే మిమ్మల్ని ఇంటికి పంపించద్దు మంత్రి గారు. ఇక్కడున్న మంత్రికి తెలియజేస్తున్నాను, యువగళంతో వాళ్ళ పీఠాలు కదులుతున్నాయి, వాళ్ళ కూసాలు కదులుతూ ఉన్నాయి. యువగళం పాదయాత్ర 400 రోజులు కంప్లీట్ చేస్తే 175 సీట్లలో కూడా మీకు ఒక్క సీటు గెలిచే అవకాశం కూడా ఉండదు. మీరేం మీరు కన్ఫ్యూజ్లో ఉండి మమ్మల్ని లోకేష్ ఎందుకు పాదయాత్ర, ముఖ్యమంత్రి ఎవరో చెప్పండి. ముఖ్యమంత్రి ఎవరు? మా ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావడంతో రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెద్దబాయి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు పెద్దబాయి వెంకటరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగురింత నరసింహారెడ్డి, మహేశ్వరం యూత్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ గారు పారిజాత నరసింహారెడ్డి గారు మరియు బంగారు బాబు గారు, కార్పొరేటర్స్ మరియు వంగేటి ప్రభాకర్ రెడ్డి అన్న గారు మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. భారతదేశపు చరిత్రలోనే ఒక ఉప్పు సత్యాగ్రహాన్ని తీసుకొని వచ్చి ఉప్పు సత్యాగ్రహాన్ని చేసిన గాంధీ ఈరోజు మళ్లీ ఇంకో ఉప్పు సత్యాగ్రహం భారత్ జోడో యాత్ర, కులం మతం ప్రాంతం పేరుతో విడిపోతున్న భారతదేశాన్ని కాపాడడానికి మళ్లీ గాంధీని అడుగుగట్టి మళ్లీ గాంధీ ముందుకొచ్చి ఈరోజు భారత్ జోడో యాత్ర చేపట్టిండు. ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ. నేను బీజేపీ పార్టీ నాయకులను అడుగుతున్నా, మీ పార్టీలోంచి ఒక్క కేంద్ర మంత్రి అయినా మామూలుగానైనా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడవగలుగుతాడా? ఇదే మోటాబాయ్ అమిత్ షా మాటలు మాట్లాడతాడు, నేను ట్రబుల్ షూటర్ అజయ్ మాట్లాడతాడు. ఇదే మోటాబాయ్ నేను ప్రశ్నిస్తున్నా, కనీసం మీ పార్లమెంట్ హౌస్ లో మెట్లు 4 సార్లు దిగెక్కగలుగుతారా మీరు? మహిళలు ఇక్కడ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజుతోటి 3750 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీనగర్ లాల్ చౌక్ లోని జెండా ఎగరవేస్తూ మరి మన రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు మరి అన్ని వార్డులలో, బస్తీలలో, అన్ని కార్పొరేషన్లలో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం గావించడం జరుగుతుంది. మరి భారతదేశాన్ని ఒక ఐక్యతగా చాటాలని భారత్ జోడో యాత్ర చేపట్టడము ఎంతమందికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎండనక చల్లనక మరి ఒక ఇంట్లో ఉండే అతను కూడా ఈరోజు దేశం కోసం బయటకు వచ్చి తనను ఏదైనా లెక్క చేయకుండా ఈరోజు ఇన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు ప్రతి ఒక్కరిలో స్పందన వచ్చింది. అంతేకాకుండా ఈరోజు త్రివర్ణ పతాకము ఒక దేశం కోసం ఎగిరేద్దామని చెప్పేసి 12 అన్ని పార్టీలకు కూడా సందేశం పంపించడం జరిగింది. ఎందుకంటే ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధం వద్దు, అందరం ఒక ఐక్యతతో ఉండాలి, మన జాతి మతం ఐక్యతతోటి ఉండాలి, దేశం అంతా ఒక మంచి లౌకికవాదం కలిగి ఉండాలని చెప్పేసి మన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి స్పందించినటువంటి పెద్దలందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగు చలనచిత్ర గీత రచనలో వేటూరి సుందర రామ్మూర్తి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారని పలువురు వక్తలు కొనియాడారు. బాపట్ల జిల్లా బాపట్లలోని సాహితీ భారతి ఆధ్వర్యంలో వేటూరి 87వ జయంతి సభ నిర్వహించారు. సాహితీ భారతి అధ్యక్షుడు రావూర్ నరసింహవర్మ, ప్రజాకవి, వైద్య విద్వాన్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్, అదం షఫీ, మర్రి మాల్యాద్రిరావు, ఎన్ కృష్ణ, జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బుడ్డుపల్లి శ్రీ రామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు, రెంటాల మురళి, రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వీరంతా వేటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు సినీ జగత్తులో
మనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న మహాకవి వేటూరి సుందరరామూర్తి. ఆయన 87వ జయంతి సందర్భంగా సాహితీ భారతి ఆయనకి నివాళులు అర్పిస్తుంది. సుందరరామూర్తి గారు తెలుగు సినీ జగత్తులో కొత్త వర్ణమును సృష్టించారు. కొత్త గీతాలను రచించి ప్రేక్షకులను అర్వింపజేశాడు. ఆయన రచించిన పాటలు కోకొల్లలు. వాటిలో ఆరేసుకోబోయి పారేసుకున్నానని, జగతి పూల ఈ జాతి జగులను జనులకనే గీతం, దేశభక్తి గీతంతో పాటు అనేక ప్రణయ గీతాలు, విప్లవ గీతాలు రచించి ఆయన ప్రేక్షకుల మండలను పొందారు. అతి తక్కువ సమయంలో అత్యున్నతమైన సాహిత్యాన్ని అందించారని ప్రజల్లో వేనోళ్ల ప్రశంసలు అందుకున్న ఏకైక పాటల రచయిత మన వేటూరి సుందరరామూర్తి గారు. ఆయన బహుముఖంగా పాటలు రాశారు. ప్రణయ గీతాలు, విప్లవ గీతాలు, అనేక రకాల ప్రబంధ గీతాలు, ప్రబంధ సాహిత్యాన్ని కూడా సినీ సాహిత్యంలోకి ఆవిష్కరించిన ఘనత వారిదే. రాలిపోయే పువ్వా నీకెందుకు రాగాలు అనే వారి ఆదర్శప్రాయమైన ఆ పాటకి జాతీయ పురస్కారం అందుకోవటం మనందరం కూడా గర్వించదగ్గ విశేషం. వేటూరి సుందరరామూర్తి గారు తెలుగు సినీ సాహిత్య జగత్తులో ఒక క్రొత్త సాహితీ గారడీని చేశారు. వారు అంత్యప్రాసతో ఎన్నో పాటలు రచిస్తూ ఉండేవారు. ఎటువంటి పాట ఇచ్చినా కూడా ఇట్టే రచించగల సామర్థ్యం వారికి ఉండేది. తమిళ్లో కన్నదాసన్ అతి తక్కువ కాలంలో పాటలు రచిస్తారని ఒక ప్రసిద్ధి. అదేవిధంగా తెలుగులో కూడా అతి తక్కువ కాలంలో సందర్భానుసారంగా పాట రచించగల కవి వేటూరి సుందరరామూర్తి గారు అని చెప్పి ప్రసిద్ధి పొందారు. వారు దాదాపు 6000 పాటల పైచిలకు రచించారు. వారు అన్ని రకాల పాటలు రచించారు. వారు శృంగార పాటలు రచించారు, దైవభక్తి, దేశభక్తి, ఇదే విధంగా సందేశాత్మక పాటలు, ఉపదేశాత్మక పాటలు, విప్లవ గీతాలు అన్ని కూడా రచించారు. ఏది రచించినా కూడా అందులో తెలుగుతనం ఉట్టిపడుతూ ఉండేది. శంకర నాద శరీరాపార అనే దైవభక్తి గీతాన్ని రచించిన ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి రాజ్యంలో అని ఒక విప్లవ గీతాన్ని రచించిన అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జేసీ ముఖ్య అనుచరుడు గండికోట కార్తిక్ ను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. తాడిపత్రిలో అర్ధరాత్రి ప్రత్యర్థుల దాడిలో ఐటీడీపీ తాడిపత్రి పట్టణ అధ్యక్షుడు కార్తిక్ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడికి అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. సినీ నటుడు తారకరత్న త్వరగా కోలుకోవాలని పల్నాడు జిల్లా చిలుకూరుపేటలో టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ కాలనీలోని సాయిబాబా గుడిలో పూజలు నిర్వహించారు. అదేవిధంగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా టీడీపీ ఆఫీసులో గాంధీ చిత్రపటానికి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ గాంధీ, జోహార్ ఎన్టీఆర్ అంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంపూర్ణంగా మెరుగుపడాలని సాయిబాబా సన్నిధిలో పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే తారకరత్న ఆరోగ్యం ఇప్పటికే ఒక అద్భుతం. ఆగిన గుండె తిరిగి మళ్ళా కొట్టుకోవడం ప్రారంభించింది. ఇది చరిత్రలో ఎక్కడ కని విని ఎరుగుండదు. అటువంటిది దైవ సంకల్పంతో తాత చేసినటువంటి అనేక ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి త్యాగాలు కావచ్చు, దైవ సంకల్పం కావచ్చు, ఆయన చేసినటువంటి మంచి పనుల సంకల్పం కావచ్చు, తారకరత్న గారి గుండె ఆగి తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది అనటమే ఒక అద్భుతంగా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరికీ. అందుకనే ఆయన ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగుపడి ప్రజా బాహుళ్యంలోకి తిరిగి రావాలని, తిరిగి మళ్ళా అటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ తాత స్థాపించినటువంటి పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ మామ చంద్రబాబు నాయుడు గారికి అండగా తనకి సమానమైనటువంటి ఏదైతే లోకేష్ గారి, ఎందుకంటే యువగళం ఇది, లోకేష్ గారు కానీ తారకరత్న కానీ ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి యువగళం లోకేష్కి అండగా ఉండయి భవిష్యత్తులో, ఎందుకంటే ఎప్పుడూ తారకరత్న రాజకీయాల గురించి మాట్లాడాల. ఇటీవలే రాజకీయాల్లో నేను కూడా ఒక శాసనసభ స్థానానికి పోటీ చేస్తాననే ఒక ఆలోచన కూడా వచ్చింది ఆయన. ఆ విధంగా రాజకీయాల్లో కానీ సినీ రంగంలో కానీ ఇటీవలే బాలయ్య బాబాయ్తో కూడా సినిమాల్లో కూడా క్రియాశీలకంగా పోషించాలి అనేటువంటి ఒక సంభాషణ కూడా జరిగిందని మా వాళ్ళు చెప్తా ఉన్నారు. అటు సినీ రంగం ఇటు రాజకీయ రంగంలో అన్ని రకాలుగా క్రియాశీలక పాత్ర పోషించేటువంటి దానికి ఈ రాష్ట్ర ప్రజానీకానికి కూడా ఒక మంచి మనసు ఉన్నటువంటి, కల్లా కపటం తెలియనటువంటి, నిర్మకమాటంగా మాట్లాడేటువంటి ఒక మంచి యువ నాయకుడు తారకరత్న. అటువంటి మంచి మనిషి ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం, సినీ రంగానికి అవసరం. ఎన్టీఆర్ మరి వారి అడుగుజాడల్లో ముందుకు వెళ్ళేటువంటి దానికి కూడా తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలనే ఈనాడు సాయిబాబా సన్నిధిలో పూజలు నిర్వహించడం జరిగింది. ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రజలందరూ తారకరత్న పట్ల అందరూ కూడా దైవ సంకల్పం అనుగ్రహించాలని అందరూ కూడా పూజలు చేస్తూ ఉన్నారు. ప్రతి నిమిషం ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. హెల్త్ బులెటిన్ వస్తుంది అంటే శరీరం స్పందిస్తూ ఉంది అనగానే అందరిలో ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తారకరత్న ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగుపడి ప్రజాబాహుళ్యం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డొక్కా సీతమ్మ పేరు మీద అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నామని పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం సంగినీడుపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు వీరమల్ల రామాంజనేయులు, గొర్రెల సాయి కుమార్, సింధు, విజయ్, తరుణ్, సాయి కుమార్ రెడ్డి తెలిపారు. పిఎస్పీకే ఫుడ్ కుకింగ్ ఛానల్ను ఏర్పాటు చేసి ప్రశాంతి వృద్ధాశ్రమంలో జనసేన నాయకుడు తోట రాజా రమేష్, పెంటేల బాలాజీ పార్టీ నాయకుల మధ్య అన్నదానం ఏర్పాటు చేశామని తెలిపారు. నాయకులు మరియు కార్యకర్తలు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి మాటలను స్ఫూర్తిగా తీసుకొని డొక్కా సీతమ్మ గారి కంటిన్యూగా భోజనం ఎలాగైతే ప్రజలకి అప్పట్లో పెట్టేదో అలానే అదే స్ఫూర్తితోటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వారి అభిమానంతో సొంతంగా అన్ని నియోజకవర్గాల్లో పిఎస్పీకే కుకింగ్ ఛానల్ అనేసి ఒక ఛానల్ని ఏర్పాటు చేసి వీరు ప్రతి నియోజకవర్గంలో అనాథలకు, వృద్ధులకు, మహిళలకు బాసటగా నిలిచి వారికి సహాయం చేస్తూ భోజనం పెడతాం జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి
ఇన్స్పిరేషన్ తోటి ఈ కార్యక్రమం నిర్వధికంగా ఇలాగే కొనసాగాలని, అలానే వీరికి చిలకలూరుపేట జనసేన పార్టీ తరపు నుంచి కూడా మా అండదండలు ఉంటాయని, వారికి కావాల్సినటువంటి సహాయాన్ని నేను కూడా అందిస్తానని తెలియజేస్తా ఉన్నాను. నియోజకవర్గంలో చిలకలూరుపేట పట్టణంలో ప్రశాంతి వృద్ధాశ్రమం ఉన్నది. పిఎస్పికే కుకింగ్ ఛానల్ వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఒక స్ఫూర్తిని నింపుకొని ఈరోజు రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు వృద్ధుల కోసం, ఎవరైతే అనాథలుగా ఉన్నటువంటి వారి కోసం ఆ రోజు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఆయన చాలామంది వృద్ధులకు అందరికీ అన్నదానం నిర్వహించడం జరిగింది. మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన మరుక్షణం మేము డొక్కా సీతమ్మ గారి పేరు మీద క్యాంటీన్ ఈ రాష్ట్ర నలుమూలలను ఏర్పాటు చేసి ఎవరైతే ఇటువంటి వారు ఉన్నారో వారందరికీ అన్నదానం నిర్వహించే కార్యక్రమం చేపడతామని జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గతంలో చూసాము, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. 5 రూపాయలకే ఎవరైతే వృద్ధులైతేనేమి పేదవారికి అయితేనేమి 5 రూపాయలకి ఇచ్చే భోజనాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అన్నా క్యాంటీన్ రద్దు చేయడం జరిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే, భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల రోడ్డున పడ్డప్పుడు కూడా వారికి అన్నదాన కార్యక్రమాలు క్యాంటీన్లు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున విస్తృతంగా ఈ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. బీసీ కులాలకు ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని కోరుతూ బాపట్ల జిల్లా అభ్యుదయ బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు యనుముల భాస్కర్ గౌడ్, బీసీ కులాల సంచార జాతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, జిల్లా దివ్యాంగుల విభాగం వైసీపీ అధ్యక్షుడు చల్లా రామయ్య కలిసి ఎమ్మెల్యే కోన రఘుపతికి వినతి పత్రం అందజేశారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ బీసీల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తానని భరోసా ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఉన్న బీసీ ప్రజలందరికీ నమస్కారాలు. బీసీ నాయకులు మొత్తం ఒక 20 కులాల బీసీ నాయకులందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారికి బీసీ కమ్యూనిటీ వాళ్ళ కోసం బాపట్ల జిల్లా అయింది కాబట్టి జిల్లాలో బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటే బీసీలందరూ మేము ఐక్యతగా దర్శకాలు చుట్టాలు పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసుకుంటూ అందులో కలిసి ఉండటానికి ఒక మాట నడుపుకోవడానికి కులాల ఐక్యత కోసం జాతి అభ్యున్నతి కోసం కృషి చేయాలని ఉద్దేశంతో ఒక మెమోరాండం చేసి ఎమ్మెల్యే గారికి ఇచ్చాం. ఎమ్మెల్యే గారు ఆ ఇచ్చిన మెమోరాండాన్ని కూలంకుషంగా పరిశీలించి మీకు ఆమోదితం అంతా కలిసి ఉంటే చాలా నాకు సంతోషం, దాన్ని ఆమోదించారు. సక్రమైన పరిస్థితుల్లో మేము కూడా మీకు మా వంతు సహాయ సహకారాలు అందించి బీసీలందరూ ఒకే తాటి మీద నిలిచి కులాల మతాలకు అతీతంగా బీసీ అనే నినాదంతో అందరూ కలిసి పనిచేసి మీకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మేము కూడా మాట ఇచ్చున్నాం. అందుకు ఎమ్మెల్యే గారు చాలా సంతోషపడ్డారు. అయితే ఎమ్మెల్యే గారికి మనం ఎప్పుడు చేదోడు వాదోడుగా ఆయన సహాయ సహకారాలు మనం పొందుతూ మనం కూడా కలిసి ఉండి అందరూ కలిసి పనిచేసుకుంటూ ఏ పని చేస్తానికి ఆయన ముందల మొత్తానికి అనుకూలంగా ఉన్నారు. ఆయన మనం ఎంతో ఆప్యాయతగా మనం పనులు చేయించుకుంటూ మనం కూడా కలిసి అందరు కలిసి కట్టుకొని పనిచేయించుకుని ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ న్యాయం జరిగేటట్లు చేస్తానని ఆయన మాట ఇస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గవర్నర్ తమిళిసైను బద్నాం చేస్తున్న కేసీఆర్ సర్కార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజం. పేద విద్యార్థులకు ఉచిత విద్య, నిరుద్యోగులకు ఉపాధి ధ్యేయం, గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ వెల్లడి. శ్రీశైలం జాంబోద త్రుటిలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు అదుపు తప్పి రోడ్ సైడ్ గోడను ఢీకొన్న వైనం. యువగలం పాదయాత్రలో బంగాళాఖాతంలో కలవబోతున్న వైసీపీ, మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.